ఏపీ తూర్పు గోదావరి జిల్లా కడియం యువ నర్సరీ రైతులు వెరైటీగా మొక్కలతో 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. జనవరి 22న జరిగే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి కూడా తీరొక్క మొక్కలతో ఆకృతులను ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. వేలాది స్వదేశీ విదేశీ మొక్కలతో వారం రోజుల పాటు శ్రమించి ఈ ఆకృతులను తీర్చిదిద్దామన్నారు నిర్వాహకులు. కొటేషన్లతో డిజైన్లతో అయోధ్య రామాలయ ఆకృతులను 2024 నంబర్లను 60,000 మొక్కలు పూలతో రూపొందించడంతో చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఏపీ తూర్పు గోదావరి జిల్లా కడియం యువ నర్సరీ రైతులు వెరైటీగా మొక్కలతో 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. జనవరి 22న జరిగే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి కూడా తీరొక్క మొక్కలతో ఆకృతులను ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. వేలాది స్వదేశీ విదేశీ మొక్కలతో వారం రోజుల పాటు శ్రమించి ఈ ఆకృతులను తీర్చిదిద్దామన్నారు నిర్వాహకులు. కొటేషన్లతో డిజైన్లతో అయోధ్య రామాలయ ఆకృతులను 2024 నంబర్లను 60,000 మొక్కలు పూలతో రూపొందించడంతో చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఈ అయోధ్య రామ మందిర కూర్పుని మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో సుమారు దగ్గర మనకి ఒక 50,000 నుంచి 60,000 దాకా మొక్కలు వాడాం సార్. ఒక 15 రకాల దురంత, ఇఫోర్బియా, శృంగేరి, ఇఫోర్బియా మిల్లీ, ఇఫోర్బియా సితిఫోరా, ఇటువంటి కొన్ని ప్రత్యేకమైన మొక్కలు కూడా యూజ్ చేయడం జరిగిందండి. దీని ద్వారా ఏంటంటే సమాజానికి మనం చాటి చెప్పేది ఏంటంటే మనం ఏ కార్యక్రమాన్ని మొదలెట్టేటప్పుడు ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ పూలు వాడడం చాలా సర్వసాధారణం అయిపోయింది. దీన్ని అరికట్టే విధంగా మనం ఏ కార్యక్రమం మొదలెట్టినా పువ్వులతోని, మొక్కలతోని మొదలెట్టాలని ఒక మెసేజ్ ఇస్తుంటూనే ఈ కూర్పుని దాదాపు మనకి ఒక 20 రోజులుగా దగ్గరగా మనకు ఒక 15 మంది కూలీలు పెడుతున్నారు సార్. అంటే దీన్ని చిన్న చాలా నియమనిష్టలతో, అంటే ఏ మనకు లేకుండా చాలా నియమనిష్టలతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. మన అయోధ్యలో శ్రీరాముని మందిరం ఇలాగా ఈ సంవత్సరం విగ్రహ ప్రతిష్ట, గుడి ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి చాలా మంచి పరిణామంగా గుర్తించి మా మొక్కల ద్వారా కూడా చిన్న సందేశం అందరికీ కూడా శ్రీరాముని యొక్క గొప్పదనం, అలాగే మన దేశం ఎంత మంచి సంవత్సరం కింద గుర్తించారని చెప్పేసి మేము ఆనందిస్తూ ఈ విధంగా ఈ కూర్పు ద్వారాగా 2024కి ఆహ్వానం పలుకుతూ పెట్టామండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మొక్కలతో ఏదో ఒక కూర్పుని ఏర్పాటు చేయాలని చెప్పేసి చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా నూతనంగా ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలి ప్రేక్షకులందరికీ కూడా అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి తలుచుకున్నప్పుడు దాన్ని పట్టుదలతో చేయాలని చెప్పేసి చేసినప్పుడు అది తప్పనిసరిగా కూడా నెరవేరుతుంది. అందు గురించి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది.